25 సంవత్సరాల క్రితం ఇదే నినాదం సియాసిన్ సరిహద్దుల్లో మంచు కొండల్లో భరత మాత ముద్దు బిడ్డలు సైనికులుగా మారి సైనికులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ముష్కర మూకలను తరిమి కొట్టి ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ గడ్డ నుంచి ఒక్క ఇసుక రేణువు కూడా తీసుకెళ్లకుండా చేసినటువంటి ఆనాటి ప్రధాని వాజ్పేయి గారిని గుర్తు చేస్తూ అప్పటి ఆ యుద్ధంలో దాదాపు 564 మంది భరత మాత ముద్దు బిడ్డలు నవ యువకులు ఎవరైతే సరిహద్దు చలి ప్రాంతాల్లో తమ ప్రాణాలని పణంగా పెట్టి మన యొక్క దేశం కోసం నిరంతరం కాపలా కాస్తూ మన కోసం ఆలోచించి అప్పటి మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో బలిదానం చేశారు. వారి యొక్క జరిగే యుద్ధం 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ కేబిఎన్ కళాశాల సోదర భారత మాత ముద్దు బిడ్డలు ఎన్ఎస్ఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కళాశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన ప్రిన్సిపల్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ జిల్లా బీజేపీ అధ్యక్షులు అటూరు శ్రీరామ్ గారు, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మిట్టా వంశీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అయినటువంటి దోహన్ సైడ్ గారు, అనేక మంది నాయకులు మన యొక్క ప్రాంత నాయకులందరూ కూడా ఈ రోజున మహిళా తల్లులు కూడా కలిసి ఈ రోజున మనమందరం కార్గిల్ దివస్ జరుపుకుంటా ఉన్నాం. ఈ దివస్ మన దేశం యొక్క గొప్పతనం కోసం, ఈ దివస్ ప్రపంచ దేశాల్లో భారతదేశం జోలికి వస్తే కపడతార్ అని చెప్పేటువంటి రోజు కోసం, ఈ దివస్ ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో భరత మాత సైనికులు ఎవరైతే ఉన్నారో బలిదానాన్ని గుర్తు చేసుకోవడం కోసం పాల్గొన్న మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి